Hello everyone, welcome back to my channel. So ఇవాళ మళ్ళీ ఒక యూస్ఫుల్ టాపిక్ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. అంతకన్నా ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటి అంటే హౌ డూ ఐ ఆర్గనైజ్ మై జ్యువెలరీ, because this is one of the most common problem we ladies have కదా. ఎన్నిసార్లు చదివినా సరే మళ్ళీ అంతా మిక్స్ అండ్ మ్యాచ్ అప్ అయిపోతుంది అండ్ సడన్ గా పార్టీకి వెళ్ళేటప్పుడు వెతుక్కుంటే అసలు దొరకదు అండ్ దెన్ వీ కాంప్రమైజ్ అండ్ ఏదో ఒకటి మళ్ళీ మ్యాచ్ చేసేసుకొని వెళ్ళిపోతుంటాము. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను చాలా సార్లు ఫేస్ చేశాను అండ్ నాకు తెలిసి మీరు కూడా ఏదో ఒకసారి ఫేస్ చేసే ఉంటారు. బికాజ్ అది కామన్ ప్రాబ్లమ్. ఎన్నిసార్లు చదువుకున్నా మళ్ళీ అన్ని అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మన జ్యువెలరీని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో దట్ మనకి ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండాలి, అంటే ఎక్కువ వెతుక్కునే పని లేకుండా టైంకి కావాల్సింది దొరకాలి అండ్ అలాగే టైం కూడా వేస్ట్ అవ్వద్దు అండ్ అలాగే పాడవకుండా ఉండాలి అండ్ ఊరికే సదురుకునే పని లేకుండా ఆర్గనైజ్డ్ గా ఉండాలి. బికాస్ మన దగ్గర బ్రేస్లెట్స్ అని, బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్, నెక్లెస్, నెక్ పీసెస్, సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఎలా మనం ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలి అనేది నేను మీ అందరికీ షేర్ చేసుకుంటాను ఇవాళ. నేను కొన్ని టిప్స్ అండ్ ఐడియాస్ ఫాలో అవుతాను అనమాట నేను జ్యువెలరీ ఆర్గనైజేషన్ లో. సో అదేంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే జ్యువెలరీయే కాకుండా మన కాస్మెటిక్స్ కానివ్వండి, బ్రషెస్ కానివ్వండి, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అండ్ నెయిల్ పాలిషెస్, సో ఇవి కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేస్తానో మీకు చూపిస్తాను అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుందని ఐ హోప్. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది యాక్చువల్లీ నేను రింగ్స్ పెట్టుకునే బాక్స్ అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. మనకు ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ దొరుకుతాయి అమెజాన్లో, లైక్ జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్సెస్ అంటే ఇవి ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకి ఇలా పార్టీషన్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇలాంటివి కూడా వస్తాయి. సో దట్ మనకి బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అయితే కొంచెం ఎక్కువ స్పేస్ పెట్టుకోవచ్చు. సో అలా కాదు, చిన్న ఇయర్ రింగ్స్కి కావాలి అనుకుంటే ఇలా దీంతో పాటు డివైడ్ చేసుకోవచ్చు. సో అలా ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా మనము ఇవి డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఈజీగా మనము సార్టెడ్గా పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా కనబడతాయి కూడా మనకి. సో ఎక్కువ వెతుక్కునే పని లేకుండా ఈజీగా కూడా కనబడుతూ ఉంటాయి. సో నేను అన్ని కొంత పెద్ద సైజెస్ కూడా ఇందులో పడతాయి అనమాట. సో చూసారు కదా, ఇలా పెద్దవి కూడా పెట్టేసుకోవచ్చు. సో నేను అన్ని మోస్ట్ ఆఫ్ ది అంటే బిగ్ ఏవైతే పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయో నేను అన్నీ ఇందులోనే పెట్టేసుకుంటాను. సో దట్ మనకి ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఇది ఇలాగే క్యారీ చేయొచ్చు. మనకి ఎక్కువ చేసినా కూడా చేసినా కూడా మనకి మిక్సప్ అవ్వదు. సో ఈజీగా ఇన్ ప్లేస్ ఉంటాయి అండ్ అన్నీ సార్టెడ్గా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై బిగ్ ఇయర్ రింగ్స్ అనుకోండి. అండ్ ఇది వచ్చి తెలిసిందే కదా, పిల్ బాక్స్. సో ఇది నేను ఎందుకు ఆర్డర్ చేసుకున్నానంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో ఆర్డర్ చేశాను. ఇది నేను జస్ట్ చిన్న స్టడ్స్ అలాంటివి పెట్టుకోవడానికని. సో చిన్న స్టడ్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ మరీ చిన్నగా పెట్టుకుంటే స్పేస్ చాలా మిగిలిపోతుంది కాబట్టి నేను ఇలా కొంచెం మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉంటాయో సో నేను అలా ఇవి ఇందులో పెట్టేసుకుంటాను. సో ఇదేంటంటే మనకి ఈజీగా ట్రాన్స్పరెంట్ కాబట్టి ఈజీగా వెతుక్కునే పని లేకుండా మనకి ఏది కావాలో టక్కున ఇలా ఓపెన్ చేసేసుకొని వీ కెన్ వేర్ కదా. సో అలా దిస్ వన్ ఈజ్ ఫర్ దిస్. సో దిస్ ఇస్ మై జ్యువెలరీ బాక్స్. ఒక మినీ సైజ్ సుట్ కేస్ లానే ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు ఏవో కార్డ్స్ కొన్నప్పుడు వచ్చిందనమాట. లైక్ ఇందులో అన్ని కార్డ్స్ ఇది మెయిన్గా ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ కార్డ్స్ పెట్టుకునే ఒక స్టోరేజ్ బాక్స్ అనమాట. అసలు చాలా సుట్ కేస్ లానే ఉంటుంది. సో ఇందులో నేను అవన్నీ స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇదైతే మనకి ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఉంటుంది అండ్ నేను ఎస్పెషల్లీ ఇండియాకి వెళ్ళినప్పుడు అసలు చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ నాకు ఏది తీసుకెళ్లాలో అర్థం కాదు అండ్ పాడైపోతాయేమో అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో అలాంటి
టైంలో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది నాకు. అండ్ ఇది ఉండడం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ సీ ద పార్టీషన్స్ ఆల్సో. సో దీనికి పార్టీషన్స్ కూడా ఉన్నాయి. సో ఈజీగా స్టోర్ చేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది అనమాట. క్యారీ చేయడానికి కూడా సూపర్గా ఉంటుంది అసలు. అండ్ ఇందులో ఇలా పార్టీషన్స్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. సో అదేంటంటే మనకి ఈజీగా దీంట్లో కూడా అంతే సేమ్ మనకి ఎంత లెంత్ కావాలో ఎంత విడ్త్ కావాలో చూసుకొని మనం పార్టీషన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇందులో కూడా మళ్ళీ కొంచెం ఆర్గనైజ్గా పెట్టుకుంటాను అనమాట. అంటే కొంచెం మంచివి ఏవైనా ఉంటే ఇందులో లైక్ చిన్న మనకి బ్యాగ్స్ వస్తాయి కదా, జ్యువెలరీ బ్యాగ్స్. సో ఇలాంటి బీడ్స్ టైప్ కానివ్వండి ఆర్ స్టోన్స్ టైప్ కానివ్వండి, అలా ఏమన్నా ఉంటే నేను ఇలాంటి పౌచెస్లో స్టోర్ చేసుకుంటాను. సో దట్ మనకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అన్నీ కొంచెం కాస్ట్లీవి అలాంటివి ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలా పౌచెస్ మనకి జ్యువెలరీ కొన్నప్పుడు కూడా ఇస్తారు కదా, లైక్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలా కొన్నప్పుడు ఇస్తారు కదా ఈ పౌచెస్. సో నేను అలాంటివి కొంచెం కాస్ట్లీవి ఇందులో స్టోర్ చేసుకుంటాను. అండ్ నార్మల్గా ఏమైనా జంక్ అలా ఐ మీన్ కొంచెం ఫంకీ టైప్ జ్యువెలరీ ఏమైనా ఉంటే ఇలా కవర్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇలా కవర్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇది కూడా మనకి జ్యువెలరీకి వస్తాయి కదా. సో ఇలాంటి కవర్స్లో స్టోర్ చేసుకుంటాను. సో దట్ మనకి ఈజీగా కనబడుతుంది. సో పిక్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో అలా స్టోర్ చేసుకుంటాను అనమాట. సో దీస్ పోట్లీ బ్యాగ్స్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ స్టోరింగ్ జ్యువెలరీ అనమాట. మన జ్యువెలరీ కూడా పాడవకుండా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మనకి కనపడతాయి కూడా. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదు. నాకు చిన్న పిల్ బాక్స్, యాక్చువల్లీ ఇది కూడా నేను ఇలాంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు అని ఇది పెట్టాను. యాక్చువల్లీ ఇది ముక్కు పుడక. సో ఈ పిల్ బాక్స్ కూడా నేను మామూలుగా ఎప్పుడో తీసుకున్నాను. మరి చిన్న స్టడ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఇందులో స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు ఇదంటే నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేశాను. బట్ మీరు లైక్ బిగ్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అలాంటి బాక్సెస్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇలా స్టోర్ చేసుకుంటే మనకి జ్యువెలరీ అనేది నీట్గా పాడవకుండా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా ట్రాన్స్పరెంట్ కవర్స్లో స్టోర్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా పిక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో దట్స్ హౌ ఐ స్టోర్ మై జ్యువెలరీ దిస్. సో ఇది వచ్చేసి నా చిన్ని స్టడ్ బాక్స్ అనమాట. అసలు మై ఫేవరెట్ స్టడ్ బాక్స్. చూసారు కదా, అసలు ఈజీగా మనకు అన్ని యాక్సెసిబుల్గా ఉంటాయి అండ్ మిక్సప్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో దిస్ ఇస్ హౌ ఐ స్టోర్ ఆల్ మై చిన్ని స్టడ్స్. సో ఇదేంటంటే ఈ బాక్స్ అయితే మనకి నార్మల్గా ఏమైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఆర్ మనకి మామూలుగా అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో ఇదే కాదు, ఏదైనా మనకి ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్స్ ఉంటే చాలు. సో దానికి నేను ఏం చేశానంటే, సో మన గ్లాస్ వేర్ అలాంటివి షిప్ చేసినప్పుడు పగలకుండా ఉంటాయి, అది దానికి ఇస్తాడు కదా ఇది. సో అది నేను ఇలా ఈ బాక్స్లో సెట్ చేసుకున్నాను అనమాట. సో దీని లెంత్కి కట్ చేసేసుకున్నాను. అండ్ కట్ చేసేసుకొని నేను ఇవన్నీ ఇలా ఇందులోకి పెట్టేశాను. సో చిన్న స్టడ్స్ అని నేను ఇలాగే స్టోర్ చేసుకుంటాను అనమాట. సో సింపుల్ కదా, మనం హాయిగా ఎప్పుడైనా పెట్టుకోవాల్సినప్పుడు ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు, పెద్దగా వెతుక్కునే పని లేకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఐ స్టోర్ మై స్టడ్స్. బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి నా చిన్ని బుడ్డి నెక్లెసెస్ ఉంటాయి కదా, నెక్ పీసెస్, సో చైన్స్ లాంటివి. సో అవి స్టోర్ చేసుకునే ఒక ఆర్గనైజర్ అనమాట. సో ఇది వచ్చేసి కప్ హోల్డర్ ఉంటుంది కదా మనకి. సో ఇది కప్ హోల్డర్ యాక్చువల్లీ. సో కప్స్ హోల్డ్ చేస్తాం కదా, సో ఇది కప్ హోల్డర్. ఇది నాకు ఏదో కప్ సెట్కి వచ్చింది, బట్ మనం దానికి వాడలేదన్నమాట, ఎప్పుడు యూస్ చేయలేదు. సో నేను దాన్ని ఇలా యూస్ చేసుకుంటాను. సో చూసారు కదా, మనకి ఏంటి అంటే ఇలా చిన్ని చైన్స్ అనేవి ఊరికే ఒక దాంట్లో వేసామనుకోండి చిక్కు పడిపోతూ ఉంటుంది ఒకదానికి ఒకటి. సో అందుకే చెప్పేసి నేను ఇది ఇలా దీనికి వాడతాను అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్గా వేసిస్తాను. సో ఇదేంటంటే మనకి ఈజీగా చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది, పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలా చిన్న ఉన్నవి మనకి ఈజీగా చిక్కు పడిపోతూ ఉంటాయి. సో అలా చాలా పాడైపోతాయి, అందుకే నేను ఇది ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. సో యా,
దిస్ ఈజ్ మై చైన్ హోల్డర్ అనమాట చెప్పాలి అంటే. సో ఇలా చిన్న చిన్న చైన్స్ అన్ని హోల్డ్ చేస్తుంది ఇది. అండ్ దీనికి మనము హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి ఆర్ బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. సో బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దీనికి చాలా హోల్డర్స్ ఉంటాయి కదా, సో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కానీ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవడానికి కానీ ఆర్ హెయిర్ బ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా గాగుల్స్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు నేను గాగుల్స్ కూడా పెడుతూ ఉంటాను. సో దిస్ ఇస్ హౌ ఐ ఆర్గనైజ్ మై చైన్స్ ఆన్ టు దిస్ కప్ హోల్డర్. సో నాకు కప్ హోల్డర్ ఇలాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ అనమాట. సో నేను ఎక్కువగా బ్యాంగిల్స్ ఎక్కువగా ఏమీ వేసుకోను. సో జస్ట్ అలా సింగిల్ బ్యాంగిల్స్ అలా వేసుకుంటాను. సో ఎక్కువ లేవు కాబట్టి నేను ఇట్లా డిస్ప్లే అయ్యేటట్టు ఇందులోనే అన్నీ ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మాత్రం కొంచెం థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. సో అవి పాడైపోతాయి కాబట్టి నేను ఇలా కవర్లో పెట్టేసుకున్నాను. సో ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్, అలా కొన్ని స్టోన్స్ ఉండే బ్యాంగిల్స్ ఇలా నేను ఈ జిప్ లాక్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నార్మల్గా అయితే ఈ బ్యాంగిల్స్ అయితే ఇలాగే పెట్టేస్తాను. సో దిస్ ఇస్ హౌ ఐ స్టోర్ మై బ్యాంగిల్స్. అండ్ ఇవి వచ్చేసి నా నెయిల్ పాలిష్ కలెక్షన్. సో ఇవి కూడా అన్నీ ఇందులోనే స్టోర్ చేసేసుకుంటాను. ఈ బాక్సెస్ మనకి యాక్చువల్లీ ఇవన్నీ డాలర్ షాప్లో దొరుకుతాయి కదా, సో అవే అనమాట. సో ఇలా నెయిల్ పాలిషెస్ అన్నీ ఇందులోనే స్టోర్ చేసుకుంటాను. సో దట్ ఈజీగా పిక్ కూడా చేసుకోవచ్చు మనం. అండ్ అన్నీ ఆర్గనైజ్డ్గా కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. సో ఇది వచ్చేసి నా చెప్పాలి అంటే ఒక లైఫ్ సేవియర్ అని చెప్పాలి. అసలు దిస్ వన్ షుడ్ బి మస్ట్ ఉండాలి మనకి. సో ఇందులో అన్నీ నా మేకప్ స్టఫ్ అంతా ఉంటుందన్నమాట. సో ఎక్కువ వెతుక్కునే పని లేకుండా అన్నీ ఒక్క దగ్గరే ఇందులో ఉంటాయి. సో ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను యాక్చువల్లీ. సో ఇవన్నీ మనమే ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. వాడు సెట్ పంపిస్తాడు. సో ఈ లెంత్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇలా కనబడుతున్నాయి కదా, సో ఈ పార్టీషన్స్ ఉన్నాయి కదా, సో దీన్ని బట్టి మనకు ఎంత లెంత్ కావాలో అది మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా కొన్ని దగ్గర కొంచెం తక్కువ లెంత్, కొన్ని దగ్గర ఎక్కువ లెంత్, సో దట్ పర్ఫ్యూమ్స్ ఫిట్ చేసుకోవడానికి. కొంచెం తక్కువ లెంత్ దగ్గర ఏమో మనం ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి ఆర్ ఇలా క్లిప్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండి. సో ఇది వచ్చేసి టాప్ ర్యాక్ అనమాట. సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి అన్ని లిప్ బామ్స్ ఉన్నాయి. ఇదన్నీ లిప్ బామ్స్ పెట్టాను. సో ఇది వచ్చేసి నా సింధూరు, మై మోస్ట్ ఫేవరెట్. సో ఈ చిన్ని బాక్స్లో నా సింధూర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని గ్లాస్ అండ్ లిప్స్టిక్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కన్సీలర్, హైలైటర్ అలాంటివి ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో మాత్రం ఐబ్రో పెన్సిల్, ఐలైనర్ పెన్సిల్స్ ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళీ కొన్ని లిప్స్టిక్స్, ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని లిప్స్టిక్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చిన్ని మనకి టిక్టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, సో ఈ చిన్ని ర్యాక్లో క్లిప్స్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మా నైరాకి సంబంధించినవి. తను డైలీ యూస్ చేసే కొన్ని రబ్బర్ బ్యాండ్స్, అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇందులో ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి స్టిక్కర్స్, నార్మల్గా మనం డైలీ పెట్టుకునే స్టిక్కర్స్. అండ్ ఇవి వచ్చేసి బుడ్డి పర్ఫ్యూమ్ శాంపిల్స్ అనమాట. శాంపిల్స్ వస్తాయి కదా, సో ఇవి వచ్చేసి ఇక్కడ ఈ చిన్ని దాంట్లో. అండ్ ఈ బాక్స్లో అయితే మొత్తం ప్లక్కర్సే ఉంటాయి అనమాట. అన్ని ప్లక్కర్స్ ఉంటాయి ఇందులో. సో ఇందులో మాత్రం ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను, సేఫ్టీ పిన్స్. అండ్ మేకప్ బ్రషెస్కి అంతా ఇక్కడ మధ్యలో ఏదైతే ఉందో ఇది యూజ్ చేశాను అనమాట. సో ఇలా అన్నీ మనకి పెద్ద ఎక్కువ వెతుక్కునే పని లేకుండా అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి ఈ ర్యాక్లో మాత్రం పర్ఫ్యూమ్స్ పెట్టుకున్నాను. ఇందులో అయితే డియోడ్రెంట్స్, వాజ్లిన్, ఇందులో హెయిర్కి సంబంధించింది ఆయిల్ కానివ్వండి, సీరం కానివ్వండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫౌండేషన్కి సంబంధించింది అనమాట. లైక్ ఫౌండేషన్, ప్రైమర్ అవన్నీ ఇందులో ఉంటాయి. అండ్ కింద వచ్చేసి ఇవన్నీ కాంపాక్ట్ కింద ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది పెద్ద చిన్నగా ఉంది, సో ఇందులో నేను ఐ షాడోస్ పెట్టుకుంటాను.
అండ్ ఇది చిన్న ప్లక్కర్స్ అన్ని ఇందులో వేసేసాను. అండ్ ఇట్ సైడ్ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అండ్ దట్స్ ఇట్. సో మనకు కావాల్సినవన్నీ A to Z మేకప్కి సంబంధించినవన్నీ ఎక్కువ వెతుక్కునే పని లేకుండా సేఫ్టీ పిన్ నుంచి లాస్ట్ లిప్స్టిక్ వరకు అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. సో మేకప్ అవ్వేటప్పుడు కూడా ఎక్కువ మనకి ఏమంటారు వెతుక్కునే పని లేకుండా అసలు ఈజీగా ఉంటుంది. చూసారా నేను నా జ్యువెలరీని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో. ఇంత ఆర్గనైజ్ చేసుకున్నా సరే అండి మళ్ళీ కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటుంది అనమాట. సో అది తప్పదు, దట్ హ్యాపెన్స్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సే బాయ్. బాయ్ బాయ్ చెప్పు. Bye bye.